ఇక ఇటు నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. తాటిపల్లి జనిగ్యాల బీట్ పరిధిలో మల్లంకుంట వద్ద పులి పాదముద్రలను గుర్తించి మగ పెద్దపులిగా తేల్చారు. గత 5 నెలల క్రితం చెన్నారావు అటవీ ప్రాంతం నుంచి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మీదుగా సిరికొండ పరిధిలోకి వచ్చినట్లు రేంజ్ ఎఫ్ఆర్ఓ రవీందర్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దగ్గరనే ఉండు, వాళ్ళు వచ్చేది నడుచుకుంటూ వస్తుంటారు. వెనక చూసుకోవాలి, ముందు ఎప్పుడైనా వెనక చూడాలి. ఏదైనా గుడ్డేలు ఇటు బాగుంటుంది సార్. ఎవడికి వాటర్ వచ్చి ఎవడి ఎగరదు. వెయిట్ ఎక్కువ మన కాడ లేకనే అది తీసుకుంటే తీసుకున్నాం. రమేష్ దగ్గరనే ఉండు, వాళ్ళు వచ్చేది నడుచుకుంటూ వస్తుంటారు. వెనక చూసుకోవాలి, ముందు ఎప్పుడైనా వెనక చూడాలి. ఏదైనా గుడ్డేలు ఇటు బాగుంటుంది సార్. ఎవడికి వాటర్ వచ్చి ఎవడి ఎగరదు. నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఇక స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి, నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పెద్దపులి జాడలు కనిపించాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా సంచరిస్తున్నాయి పెద్దపుళ్ళు, అలాగే ఇటీవలే జైత్యాల జిల్లాలో కూడా పెద్దపులి జాడలు కనిపించాయి. అయితే ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించిన సిరికొండ అటవీ రేంజ్ అంతా ప్రాంతం అంతా కూడా ఇటు జగిత్యాల, అలాగే నిర్మల్, కామారెడ్డి జిల్లాల మధ్యలో అటవీ ప్రాంతంగా ఉంది. ఈ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఈ పెద్దపులి సంచరిస్తున్నట్లు తాజాగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిరికొండ ప్రాంతంలో మల్లంకుంట అనే నీటి కుంట వద్ద ఈ పెద్దపులి సంబంధించిన పక్ మార్క్స్ లభించాయి. అంటే ఆ ప్రాంతంలో కొద్ది రోజులుగా 2-3 సార్లు పెద్దపులి వచ్చి వెళ్ళినట్లు గుర్తించారు. అయితే కొద్ది రోజులుగా వస్తున్న వర్షాలకు వాటి అడవి జాడలు కనిపించలేదని అధికారులు చెప్తున్నారు. ఏదైతే నిన్న ఉదయం ఆ ప్రాంతంలో జాడలు కనిపించిన వెంటనే ఒక ప్రత్యేక బృందం వెళ్లి ఆ పక్ మార్కులను పరిశీలించింది. ఈ దశలో అవి మగ జాతికి సంబంధించిన పెద్దపులి జాడలుగా నిర్ధారించారు. అయితే ఇది పెద్దపులి ప్రాంతంలో సంచరిస్తున్న విషయం తెలియడంతో స్థానికులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇతర ప్రాంతాల్లో చిరుత పులులు మాత్రం నిజామాబాద్, ఇటు కామారెడ్డి జిల్లాల్లో చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయి. అలాగే జనావాసాలకు వస్తున్నాయి, పశువులపై దాడి చేసి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఒక టైగర్ నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో కనిపించడంతో ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఇటు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అలాగే పల్లె ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. ఎవడికి వాటర్ వచ్చి ఎవడి ఎగరదు.